దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు దయచేసిన ఈ ఘనమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతైనా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము ధనము దాని ప్రభావము అనే అంశం మీద దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మాట్లాడే దైవమా, మా నేత్రాలు తెరిచే దేవా, మీకు స్తోత్రాలు. మా హృదయాన్ని తెరవండి, మా నేత్రాలు తెరవండి, మాతో మాట్లాడండి ప్రభా. మీ మాటలు మేము గ్రహించుటకు మా జీవితంలో జ్ఞానము కలిగి నాయన ధనము పట్ల ఏ విధముగా మేము ప్రవర్తించాలో కావలసిన జ్ఞానము మాకు దయచేయమని తండ్రి, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము ధనము దాని ప్రభావము. ధనము ఎంత ప్రభావం మానవుల మీద చూపిస్తుందంటే నేడు మనం ప్రపంచంలో మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, శరీర కార్యాలు మొట్టమొదటిగా మనుషుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించడం మనం చూస్తున్నాం. రెండవదిగా ధనము మనుషుల మీద, మనుషుల జీవితాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, ఈ ధనాన్ని గురించి పరిశుద్ధ దేవుని బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప సత్యాలు దేవుడు బయలుపరిచారు. ఈ సత్యాలు మనం తెలుసుకున్నట్లయితే మనం చాలా ధన్యులం. దేవుని యొక్క వాక్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యాన్ని మనం గ్రహించినట్లయితే దేవుని వాక్యం మనలను ప్రతి బంధకాల నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. దేని బిడ్డ, దేవుని వాక్యాన్ని వినుట వలన మనం విశ్వాసం కలిగి ఉంటున్నాం. వినే కొద్దీ మనలో విశ్వాసం అనేది ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ఎంత విశ్వాసం ఉందో అంత గొప్ప కార్యాలు దేవుని యొద్ద నుంచి మనం పొందుకోగలుగుతాం. విశ్వాసం అనేది లేకుండా అసలు దేవునితో మనం కనెక్ట్ అవ్వలేం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా బ్రతకలేం. కాబట్టి విశ్వాసంతో దేవుని మాటలు ఆలకిద్దాం. దేవుని బిడ్డలారా, వినుట వలన కూడా విశ్వాసం కలుగుతుంది కనుక అంతకంతకు విశ్వాసం మనం పొందుకొని దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం అనుభవిద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశాన్ని మనం చూసినట్లయితే ప్రియ బిడ్డలారా, ధనము దాని ప్రభావము అనే ఈ యొక్క మాటలో ధనము ఎంత ప్రభావాన్ని మనుషుల జీవితాల్లో చేస్తుందో చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. మొదటిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 20:15 వారు ధనమును మింగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. ఎవరు వారు? నిజమే, ధనాన్ని సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో. చాలామంది కష్టజీవులకి, నీతివంతులకి, యథార్థవంతులకి మార్గాలు మరి ఏమాత్రం కూడా వారు ఆ మార్గాల జోలికి వెళ్ళరు. కానీ ధనము సంపాదించే మార్గాలు అక్రమమైన మార్గాలు. ప్రభు చెప్తున్నారు, అక్రమము విస్తరించుట చేత ప్రేమ ఎలాగైతే చల్లారిపోతుందో అక్రమం విస్తరించుట చేత దేని బిడ్డలారా, మనుషులకు కలిగే శ్రమలు కానీ, శోధనలు కానీ, ప్రతికూలమైన పరిస్థితులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ప్రియ బిడ్డలారా, ధనాన్ని చాలామంది వారికున్న అనుకూలతను బట్టి, వారికున్న అవకాశాలను బట్టి ఏం చేస్తూ ఉంటారంటే మిరింగేస్తూ ఉంటారు. మిరింగడం అంటే నోట్లో కాదు, ఇక్కడ వారు ధనాన్ని అనేక రూపాల్లో వారు కూర్చుకుంటూ ఉంటారు. ప్రజల సొమ్ము దోచుకొని, ఇతరుల సొమ్ము దోచుకొని, దేని బిడ్డలారా, మరి అది బలాత్కారంగా కావచ్చు, మోసపూరితంగా కావచ్చు, అన్యాయంగా కావచ్చు, అక్రమంగా కావచ్చు, అబద్ధాలతో కావచ్చు, లంచాలతో కావచ్చు, ఏ విధంగానైనా సరే ధనాన్ని కూర్చుకుంటారు. కానీ ఏదో ఒక రోజున ఆ ధనాన్ని మళ్ళీ కక్కివేయవలసి వస్తుంది. ఇది చాలామందికి తెలియదు. ఎంత జాగ్రత్త పడినా, ఎంత సీక్రెట్గా ధనాన్ని దాచుకున్నా ఏదో ఒక రోజు మళ్ళీ అదే ధనాన్ని మొత్తం కక్కివేయవలసి ఉంటుందనే విషయాన్ని వారు గ్రహించరు. ప్రియ బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తే యోబు గ్రంథం 27:19 వారు ధనము గలవారై పండుకొందురు కానీ మరలా లేవరు, కన్నులు తెరవగానే లేకపోవుదురు. చూడండి, ధనము
ఈ భూమి మీద మనం బ్రతికిన కాలము బైబిల్ ఏం చెప్తుందంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆది కాండంలో ప్రియబిడ్డలారా, మానవుడికి దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడంటే మన పూర్వీకులైన మన తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకు కానీ వారి పిల్లలకు కానీ ఎంత ఆయుష్ అంటే 969 సంవత్సరాల వరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ప్రియబిడ్డలారా చూడండి, సుమారు 1000 సంవత్సరాల వరకు కూడా వారు బ్రతికేసిన వారు ఉన్నారు. అసలు ఈ మాట వినడానికి కూడా మనకి ఎలా ఉందంటే కష్టంగా అనిపిస్తుంది, నమ్మశక్యంగా ఉండట్లేదు. దేని బిడ్డలారా, వారు 900-1000 మధ్యలో బ్రతికారు అంటే ఎంత గొప్ప ఆయుష్ దేవుడిచ్చాడు. ఇంతేకాదు, ఈ ఆయుష్ తర్వాత ఒకవేళ ఇక్కడ కానీ మానవ జీవితానికి దేవుడు ముగింపు ఇచ్చినట్లయితే మళ్ళీ మానవుడు దేవునికి దూరంగా ఉండకుండా ఏం చేశాడు అంటే ఆ యొక్క ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాలు ఏర్పాటు చేశాడు. ఆ ఫలాలు తింటే నిరంతరము జీవిస్తాడు. మానవుని యొక్క జీవితానికి ఇక ముగింపు అనేది లేకుండానే దేవుడు చేశాడు. కానీ మానవుడే తన జీవితానికి తన ముగింపు తన జీవితానికి తనే పెట్టేసుకుంటున్నాడు. అటు దేని బిడ్డారా, పరలోక రాజ్యం వెళ్లకుండా, పాపము చేత పరలోకం వెళ్లకుండా ముగింపు పెట్టేసుకుంటున్నాడు. ఈ భూమి మీద కూడా ఎక్కువ కాలం బ్రతకకుండా తను చేస్తున్న పాపపు క్రియలను బట్టి భూమి మీద కూడా దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం కంటే ముందుగానే ముగింపు పెట్టేసుకుంటున్నాడు మానవుడు. ధనము ఎంత ప్రమాదకరమైందంటే మన ఆయుష్ను కూడా తగ్గించేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలోనికి మనం వచ్చినప్పుడు మీరు ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా దేని బిడ్డరా, స్త్రీలు బిడ్డలు కంటున్నప్పుడు ఆ బిడ్డలు వస్తూ ఏమీ తేవట్లేదు. ఇది ప్రపంచమంతా కూడా తెలిసిన ధర్మం. మనందరం కూడా తెలుసుకోవలసిన ఈ యొక్క సత్యం మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు. అలాగే ఈ లోకం విడిచిపెట్టినప్పుడు ఏమీ కొనిపోం. ఈ లోకం విడిచిపెట్టినప్పుడు ఏమీ పట్టుకొని వెళ్ళలేం. ఈ సత్యం మర్చిపోకూడదు. మనం ఈ లోకం విడిచిపెట్టినప్పుడు ఏమీ కొనిపోము. వట్టి చేతులతో ఎలాగైతే వచ్చామో అలాగే వట్టి చేతులతో వెళ్ళిపోవాలి. ఎలాగైతే మొండి మొలతో వచ్చామో అలాగే మట్టిలోకి పెట్టినప్పుడు కూడా ఆ మొండి మొలతోనే పెట్టేస్తూ ఉంటారు. మన ముక్కులకి, కాళ్ళకి, చెవులకి, చేతులకి, మన ఒంట్లో ఉన్న ఒంటి మీద ఉన్న ఏవైనా వస్తువులు ఉన్నాయనుకోండి, ఆభరణాలు తీసేస్తారు. కారణం ఏంటంటే మన్ను అయినది వెనుకటి వల్లే మంటికి అప్పగించాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఈ భూమి మీద మనము ఏమీ లేని వారమైనను, ఏమీ తేలేదు, ఏమీ పట్టుకెళ్ళలేని వారమైనను దేవుడే మనకు సమస్తముగా ఉన్నాడు. దేవుడు లేని జీవితం వ్యర్థం. ఎందుకంటే ఏమీ తేలేదు, ఏమీ పట్టుకెళ్ళలేము. కానీ లోకంలో కలిగిన దాన్ని అంతటిని బట్టి మనం చాలా మోసపోతూ ఉంటాం. నాకు డబ్బు ఉంది, నాకు పర్లేదు, నాకు ఇల్లు ఉంది, నాకు పొలం ఉంది, నాకు బంగారం ఉంది, నాకు క్యాష్ ఉంది, నాకు వెండి ఉంది అని ఈ యొక్క లోక సంబంధమైన సిరి సంపదలను చూసి మనల్ని మనం మోసపరుచుకుంటూ ఉంటాం. దేవుని మీద ఉండవలసిన హృదయాన్ని తొలగించుకొని వీటి మీద మన హృదయాన్ని పెట్టుకొని దేవుని బిడ్డలారా, దేవుని ఏమాత్రం విశ్వసించకుండా, దేవుని యందు భయభక్తులు నిలపకుండా, దేవునికి దగ్గర అవ్వకుండా చాలాసార్లు మనమే మోసపోతూ ఉంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని బిడ్డలారా, మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతాం. ఇక్కడ వారు ధనమును కూర్చుకుంటారంట, పండుకుంటారు. ధనము గలవారే పండుకుంటారు. సాయంత్రం అలసిపోయి మనం పగలంతా పనులు చేసుకొని దేని బిడ్డలారా సాయంత్రం అయితే గూటికి చేరి ఏం చేస్తామంటే ఒక ముద్ద తిని పడుకుంటాం. దేని బిడ్డలారా చూడండి, ధనానికి మన జీవితానికి ఉన్న రిలేషన్ కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ పొద్దున్న లేచేటప్పటికి లెగిస్తే దేవునికి స్తోత్రం, దేవుడు మరొక రోజు ఇస్తే దేవునికే మహిమ, దేవుని కోసం జీవించడానికి దేవుడిచ్చాడు కనుక ఈ జీవితం. కానీ కొన్నిసార్లు ఒకవేళ ఈ రోజుతోనే తెల్లవారకు ముందే మన జీవితం ముగిసిపోయింది అనుకోండి. దేవుని బిడ్డలారా చూడండి, ధనవంతుడు ధనము గలవాడై పండుకుంటాడంట, కానీ
కానీ ఉదయం లేవగానే ధనం ఉంటుంది కానీ వాడు ఉండడం, ధనం ఉంటుంది కానీ మనం ఉండం. మనము కష్టపడి రాత్రి పగలు దేవునిని కూడా లెక్క చేయకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా ఎంతో ప్రయాసపడి డబ్బు కోసమే మన సమయాన్ని ఖర్చు పెట్టేశాం. కానీ ఆ ఖర్చు పెట్టి సంపాదించిన ధనం, ఆ ధనం ఉంటుంది కానీ మళ్ళీ మనం ఉండం. ప్రియబిడ్డలారా, ఉదయం లేచేటప్పటికి ధనం ఉంటుంది ఈ భూమి మీద, మనం సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ ఇక్కడే ఉంటాయి కానీ మనం ఉండం. బైబిల్ ఏం చెప్తుందంటే మానవుడు యాత్రికుడు, పరదేశి. యాత్ర వంటిది జీవితం. ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా యాత్ర చేయడానికి వచ్చినట్లు వచ్చాం. ఈ యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ మన నిత్యమైన ఉనికి పట్టు దేవుని రాజ్యం, దేవుని సన్నిధి. ప్రభు చెప్తున్నారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి ఇంటికి వెళ్ళాలి అంటే, ఆ పరలోకపు తండ్రి సన్నిధికి మనం చేరాలి అంటే, పరలోకపు తండ్రి మన కోసం సిద్ధపరిచిన రాజ్యం మనం పొందుకోవాలి అంటే ఆయనే మార్గము సత్యము జీవము. ధనము కాదు, ధనము నిన్ను రక్షించలేదు, ధనము నీ ఆత్మను పాతాళం నుంచి తప్పించలేదు. ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు, విస్తారమైన ధనాన్ని సంపాదించాడు, కానీ వాడు చనిపోయినప్పుడు వాడి ధనం వాడిని రక్షించలేకపోయింది. అందుకే పాతాళంలో రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తున్నాడు. ఆఖరికి తను సంపాదించిన ధనము ఒక నీటి చుక్కను కూడా అందివ్వలేకపోయింది. దేని బిడ్డారా, వాడు భూమి మీద ప్రయాసపడి సంపాదించిన ధనమంతా భూమి మీదే విడిచిపెట్టేవలసి వచ్చింది. కారణం, ఏ నరుడికి కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ లోకంలో చెల్లుబడి అయ్యే ధనం పరలోకంలో చెల్లదు. ఆఖరికి మన దేశంలో చెల్లే ధనం వేరే ప్రక్క దేశాల్లో చెల్లదు. ఏ దేశానికి ఆ దేశం ఒక కరెన్సీని రూపొందించుకుంది. ఏ దేశంలో ఆ దేశం వారి యొక్క ధనానికి ఒక విలువను ఎంచుకుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, పరలోకంలో ధనము వేరు, భూలోకంలో ధనం వేరు. పరలోకంలో ఈ లోక సంబంధమైన కాగితాలు, కాయిన్స్, ప్లాస్టిక్ కరెన్సీ, లేకపోతే మామూలు కాగితాలు కరెన్సీ, లేకపోతే గోల్డ్ కరెన్సీ, సిల్వర్ కరెన్సీ, ఎన్నో రకాల కరెన్సీలు ఉండవచ్చేమో. వాటి యొక్క క్వాలిటీ రకరకాలుగా ఉండవచ్చు. కానీ పరలోకంలో అసలు ఈ కరెన్సీ ఉండదు. ఈ భూమి మీద ఉండే ఏ దేశపు కరెన్సీ కూడా పరలోకంలో చెల్లదు. ఈ భూలోకంలో ఈ కరెన్సీని పరలోకపు కరెన్సీగా మార్చాలి అంటే దేవుడు ఒక ధనవంతుడితో చెప్తున్నాడు, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీకు కలిగిన దానిలో నువ్వు ఎప్పుడైతే ఆకలితున్న వారికి, బేదలైన వారికి, పేదలైన వారికి, లేకపోతే అంగహీనులైన వారికి, ఎంతోమంది ఆర్ఫన్స్ ఉన్నారు, డిసేబుల్డ్ ఉన్నారు, ఎంతోమంది తిండి లేక, మందులు లేక, ఎన్నో రకాలుగా అలమటిస్తున్న వాళ్ళు ఉన్నారు. కనీస అవసరతలు లేని వారు ఎంతోమంది ఉన్నారు. ధనవంతుడు వాడికి బ్రతికినంతకాలం ఎంత కావాలో తను ఉంచుకొని తన మిగిలిన ధనములో కోట్ల మందికి సహాయం చేయవచ్చు. కానీ ఆలోచన రాదు, నేను వారి కోసం సంపాదించానా, నేను ఈ దరిద్రుల కోసం, దిక్కులేని వారి కోసం, అనాథల కోసం నేను ప్రయాసపడి కష్టపడ్డానా ఏంటి? కాదు, నేను నా భార్య, నా బిడ్డల కోసం కష్టపడ్డాను, నా కోసం, నా కుటుంబం కోసం. ఈ ఆలోచనతోనే బ్రతుకుతున్నాడు మానవుడు. ధనవంతుడు ఈ విధంగానే బ్రతికాడు. కేవలము తన కోసం, తన కుటుంబం కోసమే సంపాదించుకున్నాడు. తన ఇంటి ముందున్న ఎంగిలి మెతుకులు ఊడ్చుకొని తిని బ్రతుకుచున్న దరిద్రుడి కోసం ఏనాడు కూడా ఆయన ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. తనకి ఒక్క పూట భోజనం కూడా పెట్టలేకపోయాడు. ఇద్దరు చనిపోయారు వెనకో ముందో. కానీ ఏమైనా పట్టుకెళ్ళారా? ఏమీ పట్టుకెళ్ళలేదు. ఏమీ పట్టుకెళ్ళం మనం. దేని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే వారు ధనము గలవారై పండుకొందురు కానీ మరలా లేవరు, కన్నులు తెరవగానే లేకపోవుదురు. శరీరం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. ఆత్మే మనిషి. మనిషి అంటే ఆత్మ.
ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇది దేవుడు నేల మట్టిని తీసి చేశాడు. ఇది నేల నుంచి ఎలాగైతే తీశాడో అలాగే నేలకు విడిచిపెట్టేయాలి అని దేవుడే చెబుతున్నాడు. ఏలైనగా నువ్వు నేల నుండి తీయబడుతావు కనుక తిరిగి మన్ను అయిపోతావు. నీవు మట్టి నుండి తీయబడ్డావు కనుక తిరిగి మట్టిలో కలిసిపోతావు అని దేవుడు చెప్పాడు. ఈ దేహాన్ని మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాము. ఈ దేహాన్ని అలంకరించుకోవడానికి, సౌందర్యంగా సిద్ధపరచుకోవడానికి, చాలా గ్లామర్గా కనబడడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మంచిదే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే 70 అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంతే. 80 వచ్చిందంటే ఎవరు చంపక్కర్లేదు, అనారోగ్యాలు రావక్కర్లేదు. దేవుడిచ్చిన ఆర్డర్ అది, పరలోకపు సృష్టికర్త అయిన దేవుడిచ్చిన ఆజ్ఞ అది. ఆ సమయం అయిందంటే ఒకరోజు వెనకో ముందో వెళ్ళిపోవలసిందే. ఈ లోకంలో మన జీవితానికి నువ్వు ఇంకా నీ ఆయుష్ నేను పొడిగిస్తున్నాననే గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మనం కొనే వస్తువులకి గ్యారంటీలు ఉంటాయి, కానీ మనకు గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేరు. మనల్ని సృజించిన దేవుడు ఒక గేట్ పెట్టాడు. ఆ గేట్ ఏంటంటే 70 లేక 80 అంతే. ఒకవేళ దేవుని మహాకృపను బట్టి, ఆయన కృపను బట్టి కేవలం ఒకవేళ ఇంకా నీకు ఒక 5-10 సంవత్సరాలు పొడిగిస్తే ధన్యుడివే, మంచిదే. ఆ వృద్ధాప్యంలో ఇంకొక 5-10 సంవత్సరాలు ఇచ్చినా, ఇంకో 20 సంవత్సరాలు ఇచ్చి 100 ఏళ్ళు బ్రతికినా సరే చేసేదేమి ఉండదు. కానీ దేవుడు ఆయుష్ ఇచ్చాడు. మా ఇంట్లో ఇన్ని సంవత్సరాలు ముసలమ్మ ఉంది, ముసలోడు ఉన్నాడని మన పిల్లలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగపడవు. దేని బిడ్డలారా, ఈ భూమి మీద మనము మన జీవితంలో విలువైన సమయాన్ని దేనికి మనం ఖర్చు చేస్తున్నామంటే ధనం సంపాదించడానికే, ధనం కూర్చుకోవడానికే, ధనవంతులు అవ్వడానికే. ప్రియబిడ్డలారా, 2 రకాల ధనవంతులు, పరలోకంలో ధనవంతులు, భూలోకంలో ధనవంతులు. పరలోకంలో ధనవంతులు కావాలంటే ఈ భూమి మీద దేవుని క్రియలు మనం చేయాలి. దేని బిడ్డలారా, మనుషులు మీ పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు, ఘనపరిచినట్లు, వారి ఎదుట మీ నీతి కార్యములు చేయమని, ప్రకాశించినట్లు మన మంచి కార్యాలు చేయమని దేవుడు చెబుతున్నాడు. మంచి కార్యాలు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు మంచి కార్యాలు చేస్తావు. ఇతరులకు దీవెనకరంగా ఉంటావు, రక్షణకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టడు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఏ ఒక్కరిని కూడా దేవుడు సిగ్గుపరచడు. ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రియబిడ్డ, ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే, చాలామంది ధనమే స్థిరం అనుకుంటారు. అసలు ధనాన్ని సంపాదించే మనమే స్థిరం కాదు. ఇక్కడ మనమే స్థిరము కాదు. యాకోబు రాసిన పత్రికలో మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు కారా అని అడుగుతున్నాడు. ఆవిరి లాంటిది జీవితం. ఆవిరి ఎంతసేపు కనబడుతుంది? మనం పొయ్యి మీద నీళ్లు కాస్తున్నప్పుడు ఆవిరి ఎంతోసేపు కనబడదు. అలాగా పైకి పొగ కింద లేస్తుంది, గాలి కలిసిపోద్ది, అంతే. మన జీవితం అంతకంటే స్వల్పమైనది. ఈ భూమి మీద మానవ జీవితం చాలా స్వల్పమైనది. దేవుడిచ్చిన ఆయుష్ అయినా సరే మనం సంతోషంగా బ్రతకాలి అంటే, ఆనందంగా బ్రతకాలి అంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ధనం మీద కాదు, ధనాన్ని ప్రేమించడం కాదు, ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించే వారికి మనం ఉండాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఆ రెండో ఆజ్ఞ ఏమిటంటే, నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మన పొరుగువారు అంటే ఎవరు అంటే, మన ఇంటి పక్క వారు కాదు దాని అర్థం. పొరుగువారు అంటే ఇంట్లో ఉన్నవారు కాదు దాని అర్థం. ఎవరు అంటే ఆకలితో ఉన్నవారు, వస్త్రాలు లేక ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు, శ్రమలలో ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు. దేని బిడ్డలారా, మనము దేవుని ఆత్మను ధరించుకుంటున్నప్పుడు వీరందరూ మనకు కనబడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమ స్వరూపి. ఎవరిని ప్రేమిస్తాడు? ఆయన మనలో ఉంటే మనం ధనవంతులు కాదు ప్రేమించేది, గొప్పవారిని కాదు ప్రేమించేది. దేని బిడ్డలారా, మనకు ఉపయోగపడే వారిని కాదు, వారు మనకు ఉపయోగపడకపోయినా, వారు నీ పట్ల కృతజ్ఞత కలిగిన కృతజ్ఞత లేకపోయినా, వారి అవసరతల్లో
నీవు వారికి ఉపయోగపడడమే దేవుని ప్రేమ. దేవుడు మనలో ఉన్నాడు అనే దానికి మనం ఇతరులకు ఉపయోగపడడం. నా సహోదరుడు, ఆ సహోదరి, దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన మన పట్ల ఆయన కృపను చూపిస్తున్నాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. కనుక దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉంచాలి. కానీ అశాశ్వతమైన టెంపరీ ధనం మీద విశ్వాసం ఉంచామంటే మోసపోతాం. ధనము కలిగి పండుకుంటారంట, కానీ పొద్దు లేచేటప్పటికి వారు ఉండరు. వారి ధనం ఉంటుంది. ప్రివిడ, మనం కట్టిన ఇల్లు ఉంటుంది, మనం దాచిన డబ్బు ఉంటుంది, మనం దాచిన బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, చెట్టు ఉంటుంది, మనం పెంచిన కుక్క ఉంటుంది. కానీ ఎవరు ఉండరంటే మనం ఉండం. తెలుస్తుందా? ఇది దేని బిడ్డారు? ఈ జ్ఞానం మనకు అర్థమవుతుందా? అసలు రేపు ఏమి జరుగుద్దో మనకు తెలీదు. ఏ క్షణాన మనం ఈ లోకం విడిచిపెడతామో మనకు తెలియదు. ఎవరి చేతిలో? నీ చేతిలో, ఎవరి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. అందుకే దేవునికి భయపడాలి. మనం ఎవరికి భయపడాలో తెలుసా? దేని బిడ్డారా? ప్రాణము, ఆత్మ, దేహము మూడింటి మీద అధికారం కలిగిన దేవునికి భయపడాలి. దేని బిడ్డ? మనిషి తన విలువ తనకి తెలియట్లేదు. అందుకే దేవుని విలువ కూడా తెలియట్లేదు. దేవుని విలువ తెలిస్తే నీ విలువ నీకు తెలుస్తుంది. నీ విలువ తెలిస్తే దేవుని విలువైన తెలుస్తుంది. నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయన నిన్ను పిలిచే వరకు కూడా ఉండవలసింది ఈ దేహంలో. నీకు నీ విలువ, దేవుని విలువ తెలిస్తే ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలనే ఆలోచన కలగదు అసలు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకాన్ని నిన్ను పంపించాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికి నువ్వు సిద్ధపడతావే కానీ అర్ధంతరంగా దేవుని ప్రణాళికను పాడు చేయడానికి అటువంటి ఆలోచనలు రావు. నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఆయన చిత్తం పాడు చేయాలని ఆలోచన కలగదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటావో, శరీర సంబంధమైన మనస్సు నిన్ను నడిపిస్తూ ఉంటుందో, లేక సాతానుగాడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడో, ఇక జీవితం ఎందుకు అనవసరం అని నీకు నువ్వే ముగించేసుకుంటూ ఉంటావు. ఈరోజు చాలామంది ఎక్కడ చూసినా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దెయ్యాలు మనుషుల జీవితాలను విరక్తి తెప్పించేస్తున్నాయి. ఇంకొద్దు, నువ్వు బతకడం అనవసరం, చచ్చిపో. ఇదే ప్రేరేపణ దెయ్యాలు. దేవుని ఆత్మ చచ్చిపోమండవు, దేవుని కోసం బ్రతకమంటాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు కనుక నేను నీ కోసం శిలువలో ప్రాణం పెట్టి నా ప్రాణాన్ని వెలగా చెల్లించాను కాబట్టి నువ్వు చావలసిన పని లేదు అంటారు పరిశుద్ధాత్ముడు. దేవుని బిడ్డ, దేవుడు ప్రేమ స్వరూపి. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ధనం శాశ్వతము కాదు, ధనం మనతో రాదు. కీర్తన గ్రంథం 39:6 వారు ధనమును కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ధనాన్ని మానవుడు కూర్చుకుంటాడు, మంచిదే, కష్టపడి సంపాదిస్తాడు. తల్లిదండ్రులు ఇచ్చిందో, అత్తమామలు ఇచ్చిందో, లేకపోతే కుటుంబం అందరూ కష్టపడి చక్కగా పోగు చేసుకుంటూ ఉంటాడు, మంచిదే ఆస్తిని కూర్చుకోవడం. కానీ తర్వాత జరిగేది ఏంటంటే ఆ సంపాదించిన వ్యక్తి చనిపోతే అది ఎవరికి చేజిక్కుతుందో తెలీదు. ఆ ధనము ఎవరికి చేజిక్కుతుందో తెలీదు. దేని బిడ్డ, నీ బిడ్డలకు మంచి భయభక్తులను నేర్పితే దాన్ని కొద్ది కాలం వారు బ్రతికినంతకాలం వారు దాన్ని కలిగి ఉంటారు, అనుభవిస్తారు. వారి పిల్లలకు అందివ్వడానికి వారు దాన్ని చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఒకవేళ నీ బిడ్డలకు భయభక్తులు లేకపోతే, దేవుని భయం లేకపోతే, వారు ఏదైనా బలహీనతల చేత బందీలై ఉన్నట్లయితే, లేక సాతాను మోసంలో వారు ఉన్నట్లయితే వెంటనే దాన్ని ఈ ఆస్తి సంపాదించిన ఆ వ్యక్తి చనిపోయిన మరుక్షణమే ఆ యొక్క బిడ్డలు, వారసులు ఎవరైతే ఉన్నారో, సంరక్షకులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఏం చేస్తారో తెలియదు. నువ్వు సంవత్సరాల తరబడి నిద్రాహారాలు మానేసి నీ సుఖాన్ని కూడా వదిలేసి కష్టపడి సంపాదించిన ధనం నీ తదనంతరం ఎవరైతే వారసులు ఉన్నారో, సంరక్షకులు ఉన్నారో వారు ఏమి చేస్తారో తెలియదు. దేని బిడ్డలారా, చూసారా, అది ఎవరికి చేజిక్కుతుందో తెలీదు. ఈరోజు శత్రువు కన్ను కూడా ఎవరి మీద పడుతుందంటే ధనవంతుల మీద పడుతూ ఉంటుంది.
ఎలాగ ధనం దోచేయాలి, ఎలాగ వాడిని కూలగొట్టాలి, ఎలాగ వాడిని మోసం చేయాలి, ఎలాగ వాడిని చంపాలి, అదంతా మనం ఎలాగ స్వాధీనపరుచుకోవాలి. ఇదే ఆలోచన, శత్రువు ఆలోచన. ఈ భూమి మీద ధనము గల వారికి విరోధంగా ఎవరున్నారంటే దొంగ ఉన్నాడు. దేని బిడ్డారా, వాడు దేనికి వస్తాడు అంటే దొంగతనం చేయడానికి వస్తాడు. నిజమే. ఇక్కడ ఈ ధనానికి మరొక శత్రువు ఎవరంటే ఇక్కడ చెదలు పడుతుంది, ధనం తుప్పు పడుతుంది. కాగితాలు దాచుకుంటే చెదలు పడుతుంది, కాయిన్స్ దాచుకుంటే కాయిన్స్ రూపంలో దాచుకుంటే తుప్పు పడుతుంది. ఇక్కడ దొంగలు కన్నం వేస్తారు, ఇక్కడ మోసగాంటున్నారు, మోసం చేసి లాక్కుంటారు. ఇక్కడ రకరకాలుగా ధనం పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎంతోమంది. కష్టపడి కూర్చుకొని దేని బిడ్డారా ఏ విధంగానైనా సరే విస్తారమైన ధనాన్ని సంపాదించుకొని దాన్ని రక్షించుకోలేక శత్రువుల పాలు, లేకపోతే చూడండి మనం చూస్తున్న అక్కడక్కడ ధనం కాలిపోయినట్టు, ధనం చిక్కిపోయినట్టు, చెదలు పట్టినట్టు మనం ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా వ్యర్థమైపోతూ ఉంటుంది. నా సహోదరుడు, ఆ సహోదరి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనం కూర్చిన ధనము ఎవరికి చేజిక్కునో మనకు తెలియదు. మనం ఉన్నంత వరకే, నువ్వు ఉన్నంత వరకే దేవుడు నీకు ఇచ్చింది. కడుపు నిండా తినడం, మంచి వస్త్రాలు వేసుకోవడం, దేవుని స్తుతించడం, 10 మందికి ఉపయోగకరంగా ఉండడం, ఆశీర్వాదకరంగా ఉండడం, ఇదే దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. మనతో రానిది ధనం, మనల్ని రక్షించలేదు ఈ ధనం. ధనం ఈ లోకంలో మనకు పర్మనెంట్ కాదు. భూమి మీద నేడు అనబడే సమయం ఉన్నప్పుడే దాన్ని పరలోకంలో చెల్లుబడయ్యే ధనంగా మార్చేసుకోవాలి. మంచి క్రియలు అనే ధనముగా మార్చుకోవాలి, నీతి క్రియలు అనే ధనముగా మార్చుకోవాలి, దేవుని ఆత్మ ఫలాలు అనే ధనముగా మార్చుకోవాలి. దేవుని ఆత్మ ఫలాల చేత నువ్వు జీవిస్తున్నట్లయితే తప్పనిసరిగా నీ ధనాన్ని దేవుని ఆత్మ చిత్తానుసారంగా వాడతావు. మోసపోవద్దు. హృదయాన్ని కఠినపరుచుకొని నేను ఎవరికి ₹1 పెట్టను, నేనే అనుభవించాలి, నేను నా కుటుంబం అనుభవించాలనుకుంటూ ఒకవేళ మోసపోతున్నావేమో. ప్రియబిడ్డ, బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. ధనము నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే భక్తి ఉండాలి. భక్తి లేకుండా, సరైన క్యారెక్టర్ లేకుండా ఎంత ధనమున్నా దాన్ని ఎంతోసేపు నువ్వు దాన్ని కాపాడుకోలేవు. అది నీకు ఆశీర్వాదం కాదు. నీకు వచ్చే ఆదాయం అంతా కూడా నీకు నష్టానికి, నాశనానికి దారితీస్తూ ఉంటుంది. ఇది సత్యం. ఇది ఒకడు ధనము దాచిపెట్టుకొని తన ప్రాణం మీద తెచ్చుకుంటాడంట. ఈరోజు దేని బిడ్డారా ఎన్నో మర్డర్లకు కారణం ఏంటి తెలుసా? ధనమే. ఇంట్లో ఉన్నవారు ఇంట్లో వాళ్ళని చంపేస్తున్నారు అంతే. ఆ ధనాన్ని పొందడం కోసం ఎప్పుడు కూడా దుర్మార్గపు ఆలోచనలతో ఉంటున్నారు మనుషులు. బైబిల్ చెబుతుంది నరుని హృదయము వాడి బాల్యం నుంచి కూడా చెడ్డదే. మనుషులు బ్రతికినంతకాలం కూడా వారి హృదయపు యొక్క ఆలోచన యొక్క ఉద్దేశం అంతా కూడా కేవలము చెడ్డదే. దేవుడు జల ప్రళయం చేత మానవ వంశాలను, మానవ సమూహాలను, సమస్తాన్ని జల ప్రళయం చేత నాశనం చేయడానికి కారణం ఏంటంటే వారి హృదయ ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవనే దేవుడు చంపాడు. దేని బిడ్డారా, మనుషులు మనతో మంచిగా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు నీ చుట్టూ ఉన్నవాళ్ళు, కానీ వారి హృదయాల్లో ఉండే దుర్మార్గపు ఆలోచనలు పసికట్టలేవు. ఎంతో ప్రేమను, తీయటి ప్రేమను పంచుతూ ఉంటారు, కానీ నీకు విరోధంగా చేస్తున్న ఆలోచనలో నువ్వు పసికట్టలేవు. నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. విశ్వాసంతో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించు నాయన. మాట్లాడండి ప్రభువా, వారి హృదయాలు తెరవండి నాయన. ధనము కాదు ముఖ్యం నాయన, మీరే మాకు ముఖ్యం. ధనం ఇచ్చే దేవుడు, పోషించే దేవుడు, ఆరోగ్యము ఆయుష్ ఇచ్చే దేవుడు నాయన. మీరు లేని ధనము వ్యర్థము ప్రభువా. మీరు లేకుండా ఈ లోకమంతా మేము సంపాదించిన మా ప్రాణం పోతే వ్యర్థము తండ్రి. నాయన, మా ప్రాణం పోవడం వల్ల మాకు ప్రయోజనం లేదు తండ్రి. ఈ లోకమంతా సంపాదించి మా ప్రాణాన్ని పోగొట్టుకుంటే మాకు ఏ ప్రయోజనం లేదు ప్రభువా. జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి నాయన మేము మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచేయండి.
ధనాన్ని గురించి అనేక విషయాలు ధ్యానిస్తుండగా నీ బిడ్డల హృదయాలు తెరవండి నాయన. మీ పరలోకపు దైవిక జ్ఞానంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.